హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణీస్ ట్రావెల్ బైట్స్. ఈరోజు నేను మీకు చికెన్ పికిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం కెరియర్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ని నీట్గా సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసిన చికెన్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని ఈ చూపిస్తున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక చెక్క, 2 యాలకులు, 4 to 5 లవంగాలు, ఒక 5 to 10 వరకు మిరియాలు వేసుకోవాలి. ఇవన్నీ లైట్గా ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు లైట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఈ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఒక 2 మినిట్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత దించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక పాన్ పెట్టుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకున్న చికెన్ని తీసుకొని ప్యాన్లో వేసుకొని ఒక 5 to 10 మినిట్స్, ఇది కొంచెం టైం పడుతుంది. ఆ చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చి ఆ వాటర్ అంతా చికెన్లోకి ఇనికిపోయేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్ పైన అయింది. చికెన్లో వాటర్ ఆల్మోస్ట్ పోయింది. సో ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీ జార్లో తీసుకొని ఒక ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు దీన్ని మిక్సీలో ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఇప్పుడు చూసేద్దాం. చూసారా, ఆ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎంత బాగా పౌడర్ నీట్గా అయిందో. సో ఈ పౌడర్ అంతా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ని చెక్ చేస్తే వాటర్ ఆల్మోస్ట్ డ్రై అయిపోయింది. చికెన్ పీసెస్ అన్నీ వాటర్ లేకుండా చూసారా ఎలా ఫ్రై అయిపోయినాయి. ఒక్క డ్రాప్ కూడా వాటర్ ప్యాన్లో అనేది లేదు. సో చికెన్ పీస్ అనేది పికిల్కి ఇలా ఫ్రై అయి ఉండాలి. అప్పుడే చికెన్ పికిల్ బాగా వస్తుంది. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 250 ml ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి. సో పల్లి నూనె అయితే బాగుంటుంది అని నా ఒపీనియన్. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొని ఈ వేడి ఆయిల్లోకి వేసుకోవాలి. ఇది ఒక 4 to 5 మినిట్స్లో ఈ చికెన్ అంతా కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో చూసారా, ఇప్పుడు లైట్గా చికెన్ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంది. చూసారా, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 5 to 10 గార్లిక్ క్లోవ్స్ వేసుకోవాలి. అవి కూడా చికెన్తో పాటు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కంప్లీట్గా చికెన్ కలర్ అంతా మారిపోయింది. చూసారా, ఒక బ్రౌన్ కలర్లో వచ్చింది. సో ఈ టైంలో చికెన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఫ్రెష్‌గా గ్రైండ్ చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రమే వేసుకోవాలి. మార్కెట్‌లోది అస్సలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే ఫ్రెష్‌గా గ్రైండ్ చేసిన దానికి మంచి టేస్ట్ అనేది ఉంటుంది. సో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక 2 మినిట్స్ అలా. చూసారా, జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది నీట్‌గా ఫ్రై అయింది. సో ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ పక్కకు పెట్టుకున్న చికెన్‌ని ఇందులో వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్‌తో పాటు ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను. ఏంటంటే చికెన్ పీస్ అనేది కొంచెం ఓవర్‌గా కుక్ అయింది. సో పీస్ అనేది కొంచెం గట్టిగా అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియెంట్స్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ పౌడర్ అంతా వేసుకొని బాగా కలిపిన తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు తీసుకొని ఆ ఆయిల్‌లో వేసేసుకోవాలి. అండ్ లాస్ట్‌లో ఒక 4 to 5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అది మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువున్నా పర్వాలేదు నాన్ వెజ్ పికిల్స్‌లో. అండ్ ఉప్పు మాత్రం ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఒక 1 to 2 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. సో చెక్ చేసుకొని వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ
ఉప్పు ఎక్కువైతే తినడం కష్టం. సో, ఫైనల్లీ మన చికెన్ పికిల్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అని మాత్రం చెప్పొచ్చు. సో, ఈ పికిల్ చల్లారేంత వరకు దించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది కంప్లీట్‌గా చల్లారిపోయిందండి. ఇప్పుడు చూడండి పికిల్ అంతా ఎంత బాగా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో. సో, ఇప్పుడు ఒక 2-3 లెమన్స్ స్క్వీజ్ చేసుకొని, ఆ జ్యూస్ అనేది ఈ పికిల్‌లో పోసుకోవాలి. ఇప్పుడు లాస్ట్‌గా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని, ఒక ఎయిర్ టైట్ జార్‌లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఆల్మోస్ట్ 1-2 మంత్స్ ఉంటుందండి. సో, చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణీస్ ట్రావెల్ బైట్స్. థాంక్ యూ.